ఆంధ్రప్రదేశ్లో రైతులు ప్రస్తుతం యూరియా కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒకవైపు కేంద్రం వేల టన్నుల యూరియా విడుదల చేసిందని ప్రభుత్వం చెబుతున్నా విక్రయ కేంద్రాల వద్ద రైతుల క్యూ లైన్లు మాత్రం తగ్గడం లేదు. ప్రభుత్వం మీద ఆగ్రహంతో రైతులు నిరసనలు తెలియజేస్తున్నారు. ఈ పరిస్థితిలో సీఎం చంద్రబాబు నాయుడు తమ ప్రభుత్వ వైఫల్యాన్ని అంగీకరించారు. అయితే ఆయన అంగీకరించిన తీరుపై ఇప్పుడు తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబు కలెక్టర్లతో మాట్లాడుతూ తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్ని శాఖలను ప్రక్షాళన చేశామని, కానీ ఎరువుల శాఖను మాత్రం ప్రక్షాళన చేయలేకపోయామని అన్నారు. ఈ వ్యాఖ్యలు వినడానికి హుందాగా ఉన్నప్పటికీ దీని వెనక ఒక తీవ్రమైన వైఫల్యం ఉందని ప్రజలు అంటున్నారు. ఒక ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్నదాతల కంటే ప్రధానంగా పట్టించుకోవాల్సిన రంగం ఏదైనా ఉందా? కీలకమైన వ్యవసాయ సీజన్లో యూరియా వంటి అత్యవసర సదుపాయం కల్పించలేకపోవడం ప్రభుత్వం చేతగానితనం కదా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుత వైఫల్యం నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి చంద్రబాబు నాయుడు మరో ప్రకటన చేశారు. రబీలో కావాలంటే మీ ఇళ్ల వద్దకి యూరియా బస్తాలను సరఫరా చేయిస్తా అన్నారు. ఇప్పుడు తినడానికి తిండి లేదంటే వారం తర్వాత పరమాన్నం పెడతా అని చెప్పినట్లుగా ఉందని ప్రజలు సెటైర్లు వేస్తున్నారు. అంతేకాకుండా రసాయన ఎరువుల వినియోగం తగ్గించాలని సూచిస్తూ యూరియా వాడడం మానేస్తే ఒక బస్తాకు 800 వంతున రైతులకి నగదు అందజేస్తామని చెప్పారు. ఈ ప్రకటనలు రైతులు వింటున్నారే తప్ప వారు తమ అలవాటైన పద్ధతిలో వ్యవసాయం చేస్తారు కానీ బిస్కెట్ల కోసం కాదని ప్రజలంటున్నారు. మొత్తానికి యూరియా కొరతపై ప్రభుత్వ వైఫల్యం, దానిపై ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు ప్రజల్లో అసంతృప్తిని పెంచుతున్నాయి. ఇలాంటి నాయకుడిని దార్శనికుడిగా ఎలా అభివర్ణించగలమని పలువురు ప్రశ్నిస్తున్నారు.